ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీని ప్రారంభించారు. మంత్రి లోకేష్ ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందజేశారు. లబ్ధిదారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు చంద్రబాబు. ఇక కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటి వరకు పింఛన్దారులకు 3,000 చొప్పున అందుతుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఆ మొత్తానికి ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 చేశారు. దీంతో పాటు ఏప్రిల్ నుంచే పెంచిన మొత్తాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు 1,000 చొప్పున కలిపి 7,000 రూపాయలు పంపిణీ చేస్తున్నారు. తొలి రోజే 100% పంపిణీ పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ పూర్తి చేశారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మంది పింఛన్దారులను కేటాయించారు. అంతకు మించి ఉంటే కొన్ని చోట్ల అంగన్వాడీ, ఆశా సిబ్బందిని వినియోగించుకోబోతున్నారు ప్రభుత్వ అధికారులు. ఏదైనా కారణంగా తొలి రోజు పింఛన్ అందుకోలేని వారికి రెండో రోజు వారి ఇళ్ల వద్దే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందిస్తారు. ఇక మొత్తం 65.18 లక్షల మందికి పింఛన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 4,408 కోట్లు రిలీజ్ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఏపీలో పెన్షన్ల జాతర కనిపిస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు మంగళగిరి, పెనుమాకలో ఎస్టీ కుటుంబ సభ్యులకు పెన్షన్ అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక గ్రామంలో ఒక ఎస్టీ కుటుంబానికి బానావత్ పాములు అనే వ్యక్తి కుటుంబానికి పెన్షన్ అందజేశారు. 7,000 రూపాయలు అందజేశారు. అయితే వాళ్ళ ఇంట్లో మొత్తం ఆయన కుమార్తె కూడా వితంతువుగా ఉన్నారు. ఆమెకు కూడా పెన్షన్ చంద్రబాబు అందజేశారు. అయితే అక్కడికక్కడే ఆయన భార్య కూడా ఉంది. రాజధాని ఏదైతే రైతు కూలీలకు ఇచ్చే పెన్షన్ 5,000 కూడా ఆయన భార్యకు కూడా అందజేశారు. ఉండటానికి ఏదో పూరిపాకలో నివాసం ఉంటున్న వారికి వెంబటే పక్కా ఇల్లు కూడా మంజూరు చేశారు. 1 సంవత్సరం లోపు మీకు ఏదైతే డాబా ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు. ఆ పత్రం కూడా చంద్రబాబు పాములకి ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబంలో మొత్తం కూడా ఆప్యాయంగా అరగంట పాటు గడిపారు. అరగంట పాటు గడిపి వారితో టీ కూడా తాగారు. వాళ్ళ ఇంట్లో టీ కూడా సేవించారు. వారు చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఎస్టీ కుటుంబం ఏదైతే చాలా పేదరికంతో ఉన్నారు, అప్పులు పాలైపోయారు, వ్యవసాయం చేసి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు. కుమార్తె ఏమో వితంతువు, అదేవిధంగా మనవళ్ళు ఉన్నారు. వారు కూడా పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఈ విధంగా వారు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికి వచ్చి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ప్రారంభించడాన్ని చాలా హర్షం అయితే వారు వ్యక్తం చేస్తున్నారు. తర్వాత జరిగిన సభలో కూడా అనేక అంశాలను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఇప్పుడు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30% పెన్షన్ల పూర్తయిందని చెప్పి సమాచారం వస్తుంది. ఏదైనా మొత్తానికి చంద్రబాబు ఈ రోజు చాలా ఆసక్తికర అంశం కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. నారా లోకేష్ నియోజకవర్గం కావడంతో ఇక్కడ అభివృద్ది పట్ల కూడా ఆయన చాలా 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 హామీలు అయితే మనకి ఇక్కడ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. ఏదైతే గతంలో పెన్షన్ల గురించి ఎన్ని ఇబ్బందులు పడేవారు, ఈనాడు ఆ పరిస్థితి మారింది. అందరూ కూడా పేదవారు, అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఏదైతే ఒకే రోజు పేదల కోసం 4,408 కోట్లు ఖర్చు చేసిన చరిత్ర చాలా నాకు సంతృప్తినిస్తుందని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. పింఛన్ల పంపిణీ మొదటి అడుగు మాత్రమే ఆయన చెప్తారు. ఏదైతే ఆర్థిక అసమానం తగ్గించి పేదరికం లేని సమాజాన్ని సృష్టిస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏదైతే గత ప్రభుత్వం తప్పులన్నీ కూడా తవ్వే కొద్దీ బయటపడుతున్నాయని కూడా చెప్పారు. ఏటా పింఛన్ల కోసం ఏటా 34,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 5 ఏళ్లలో 1,20,000 కోట్లు పైగా పింఛన్లు ఖర్చు చేస్తామని కూడా చంద్రబాబు ప్రకటించారు. నిత్యావసర ధరలకు కళ్యాణం వేస్తామని చెప్పారు. వాస్తవాలను ప్రజలకు చెప్పి అబద్దాలను భూస్థాపితం చేస్తామని కూడా చెప్పారు. ఇప్పటికీ కొన్ని చోట్ల అసత్య ప్రచారాలు చేస్తున్నారని చంద్రబాబు వారిపై విరుచుకుపడ్డారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు త్వరలోనే 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. స్థానికులు కూడా అనేక మంది కొంత మాట్లాడటం కూడా జరిగింది. స్థానికుల సమస్యలను కూడా చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితులు కూడా సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఏదైతే సీడ్ యాక్సెస్ రహదారి పూర్తి చేయాలి, అది మంగళగిరి నియోజకవర్గంలో కీలకంగా మారుతుంది. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకు కూడా అందరూ సహకరించాలని కూడా
చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే మొత్తం కూడా అవన్నీ కూడా పూర్తి చేస్తాం, స్ట్రీట్ యాక్సెస్ రోడ్డుని విస్తరణకు పెనుమాక ప్రజలు సహకరించాలని కూడా పిలుపునిచ్చారు. ఈసారి సీఎం 4.0 చంద్రబాబుని ఇక ప్రజలు చూస్తారు, అభివృద్ధిని పరుగులు పెట్టేస్తానని కూడా ఈ నేపథ్యంలో చంద్రబాబు చెప్పడం జరిగింది. మొత్తానికి చంద్రబాబు లోకేష్ మధ్య ఆసక్తికర ఆ చర్చ కూడా జరిగింది. మంగళగిరి నియోజకవర్గంలో 39 సంవత్సరాల తర్వాత టీడీపీ గెలిచింది. నేను 60,000 మెజారిటీ రావడమే కుప్పంలో ఎక్కువ అనుకునేవాడిని, కానీ 90,000 పైన మెజారిటీ నారా లోకేష్ ఇచ్చారని కూడా కొంత ఏదైతే లోకేష్ చంద్రబాబు మధ్య కూడా సరదా సంభాషణ అయితే జరిగింది. ఝాన్సీ, ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. దివ్యాంగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే మాకు 95,000 పెన్షన్లు కట్ చేశారు. గత ప్రభుత్వం మాకు పెన్షన్స్ పెంచలేదు పోయి 95,000 పెన్షన్ తీసేయడనేది మేము చాలా బాధాకరంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ సార్, మీరు మాత్రం 95,000 పెన్షన్లు కూడా పునరుద్ధరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మేము ఎటు వెళ్ళి ఏ పనులు చేసుకోలేం, ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే మాకు ఏ పనులు ఇవ్వరు. అది మాత్రం గుర్తించండి. మా దేవుడు మీరే, మా కోసం మీరే ఆలోచిస్తారు సార్. ప్రతి దివ్యాంగులు కూడా మీ ఫోటో, చంద్రనాయుడు ఫోటో కూడా ఉంటుంది మా ఇంట్లో. మేము మర్చిపోం, జీతాంతకోళం కూడా మీకు రుణపడి ఉంటాం. మీకు ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోవాలో మాకు అర్థం అవట్లేదు సార్. థ్యాంక్ యూ సార్. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గొల్లపురంలో లబ్ధిదారులకు పవన్ కళ్యాణ్ నేరుగా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఝాన్సీ, కాకినాడ జిల్లా గొల్లపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమానికి అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారుల దగ్గరికి స్వయంగా వెళ్లి వాళ్ళ పడుతున్న బాధలు, ఇబ్బందులు, వాళ్ళ ఇప్పటి వరకు కూడా అనుభవించిన కష్టాలన్నీ కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం విన్నారు. విన్న తర్వాత వాళ్ళు ఒక్కొక్కరికి కూడా అంటే లబ్ధిదారులకు దగ్గరికి వెళ్లి వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళ బాధలతో వింటూ కూడా వాళ్ళకి పెన్షన్ అందిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ, అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం తన సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో, గొల్లపురంలో మొదటి కార్యక్రమంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి పిఠాపురంలో అడుగు పెట్టడం, ఇలాంటి పెన్షన్ కార్యక్రమం మొదటి కార్యక్రమం కావడం చాలా ఆనందంగా ఉందన్నట్టు ఇటు పిఠాపురం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ కి అయితే మాత్రం కృతజ్ఞతలు కూడా తెలుపుతున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ, అయితే ఏదేమైనప్పటికీ కూడా అంటే 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటూ తన సొంత నియోజకవర్గంలో 3 రోజులు కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పర్యటించనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే వివిధ శాఖలకు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశంపై ఒక క్లారిటీకి అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వచ్చే అవకాశం ఉంది. మొదటి రోజైతే మాత్రం పెన్షన్ పంపిణీ కార్యక్రమంతో పాటు పిఠాపురం జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులతో అయితే మాత్రం సమావేశం అవుతారు. అనంతరం రెండో రోజు అయితే మాత్రం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కూడా సమావేశం నిర్వహించనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన శాఖలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ అధికారులతోనే, అదేవిధంగా అటవీ శాఖ అధికారులతోటి, జలవనరుల శాఖ అధికారులతో పూర్తి స్థాయిలో శాఖల అధికారులు అందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, రాష్ట్రంలో అంటే జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, దానికి సంబంధించి అంటే సామాన్య ప్రజల లబ్ధి కోరే విధంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అనే అంశంపై పూర్తి స్థాయిలో రివ్యూలు కూడా నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, లేకపోతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రోడ్ల పరిస్థితి మీద వాటిని కూడా పరిశీలించి దాని మీద సమీక్షా సమావేశం కూడా నిర్వహించనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అనంతరం రెండో రోజు పర్యటనలో భాగంగా తిరిగి చేబ్రోలు తన నివాసానికి అయితే చేరుకున్న తర్వాత జనసేన ఎంపీలతోటి, ఎమ్మెల్యేలతో కూడా సమావేశం కానున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీరాణి, అయితే ప్రస్తుతానికి అయితే మొత్తం రెండో రోజు పూర్తయిన తర్వాత మూడో రోజు పర్యటన కూడా పిఠాపురం సొంత నియోజకవర్గంలో ఉప్పాడ పరిసర ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతంలో ఎవరైతే కోతకు గురవుతున్న
ప్రాంతాన్ని అయితే మాత్రం పరిశీలించున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొన్ని వందల కుటుంబాలు అయితే మాత్రం సముద్ర గర్భంలో కలిసిపోయి వాళ్ళ నిలువు నీడలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా కలిసి ఆ బాధితులకి పడుతున్న బాధను స్వయంగా కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం విననున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే సముద్ర కోత తీవ్రతను ఏ విధంగా తగ్గించాలి, అసలు సముద్ర కోత గల ఎక్కువగా అంటే ఈ ఉప్పాడ పరిసర ప్రాంతంలోనే సముద్ర కోత ఇంత ఎక్కువగా ఉండడానికి గల కారణాలేంటి, దాని తీవ్రతను ఏ విధంగా తగ్గించవచ్చు అనే అంశాలపై పూర్తి స్థాయిలో సమీక్షలు అయితే మాత్రం నిర్వహించనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు.